తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పివ్వనుంది. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అనే దానిపై సుప్రీం ఇప్పటికే సుదీర్ఘ వాదనలు వింది. ఏప్రిల్ 3న జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. కేటీఆర్ రిట్ పిటిషన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎస్ఎల్పీలపై సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చూసిన ఈ 10 మంది ఎమ్మెల్యేల సంబంధించిన భవిష్యత్యం ఈరోజు తెలబోతుంది. చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది మాకు తెలంగాణ వ్యాప్తంగా కూడా. మరి కోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎందుకంటే రాజ్యాంగ పరంగా కూడా చాలా కీలకమైన ఇష్యూ. ఎందుకంటే స్పీకర్ సంబంధించిన నిర్ణయంపై, అంటే స్పీకర్ కు సూచనలు చేసే అధికారం కోర్టుకు ఉందా లేదా అనేటువంటి అంశంపై కూడా ఈ రోజు సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రకు సంబంధించిన ఎమ్మెల్యేల ఇష్యూ కూడా మొన్నటి, అంటే గతంలో జరిగిన 9 సార్లు మొత్తం ఈ కేసు సంబంధించి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అందులో స్పీకర్ అధికారాలకు సంబంధించి కూడా చాలా కీలకమైన చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో పూర్తిగా, అంటే ఎన్నికల సమయం అయిపోయే వరకు, అంటే గడువు అయిపోయే వరకు కూడా టైం అంతా వేస్ట్ చేశారు. మరి అదే కంటిన్యూ కాకుండా అనేటువంటి ఒక వ్యాఖ్య సుప్రీంకోర్టు సంబంధించి ధర్మాసనం చేయడం ఇప్పుడు చాలా కీలకంగా మారిందని చెప్పాలి. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, సుప్రీంకోర్టు స్పీకర్ కి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, ఎందుకంటే స్పీకర్ నిర్ణయాన్ని, స్పీకర్ సంబంధించిన అధికారులను కోర్టులు ఎప్పటికీ కూడా జోక్యం చేసుకోబోవంటూ కూడా వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు స్పీకర్ నిర్ణయాలకు సంబంధించి, అంటే పొలిటికల్ గా కూడా కొంత టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా కూడా మనకు చాలా చోట్ల కూడా ఇలాంటి సమస్యలు తరచూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఒక ఫైనల్ సంబంధించినటువంటి నిర్ణయం ఈరోజు కోర్టు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హతపై ఎందుకు మరి నిర్ణయం తీసుకోలేని క్వశ్చన్ పదే ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం చేయడం కావచ్చు. దానికి సంబంధించి స్పీకర్ సంబంధించిన న్యాయవాదులు కూడా కౌంటర్ సంబంధించిన వాదనలు వినిపించారు. కానీ ఆ వాదనలకు సంబంధించి మాత్రం ధర్మాసనం సంతృప్తి చెందలేదు. సో ఈ రోజు మరి ఎందుకంటే మొన్న ఏప్రిల్ 3న మొత్తం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు చెప్పబోతున్న క్రమంలో ఖచ్చితంగా ఏ తీర్పు రాబోతున్నటువంటి ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొంది. ఒకవేళ వారి అనర్హతను, అంటే ఎమ్మెల్యేలను అనర్హతగా ప్రకటిస్తే మాత్రం ఇది సంచలనంగా మారబోతుందని చెప్పవచ్చు. జోస్నా. రైట్ రమణ.